హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బ్యాచ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 20 కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఫిబ్రవరి 20 నండి. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ 2007లో ప్రారంభించారండి. థీమ్ చూసుకుంటే సోషల్ డెవలప్మెంట్ మరియు సోషల్ జస్టిస్పై నూతన కట్టుబాటండి. అలాగే దీని లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలనం, సమానత్వం, సామాజిక చేర్పు ప్రోత్సాహం అండి. సో గుర్తుంచుకోవాలి. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి 20 అండి. ఇది ఎవరు ఎప్పుడు స్థాపించారు అంటే ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ 2007లో ప్రారంభించారండి. థీమ్ ఏంటంటే సోషల్ డెవలప్మెంట్ మరియు సోషల్ జస్టిస్పై నూతన కట్టుబాటు అండి. అలాగే లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలనం, సమానత్వం, సామాజిక చేర్పు ప్రోత్సాహం అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిబ్రవరి 2026లో ఏ క్రీడాకారిణి అధిగమించి మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా అవతరించింది? అంటే ఆప్షన్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ డి అండి, సుజియా బేట్స్. హర్మన్‌ప్రీత్ కౌర్ మొత్తం 356 మ్యాచ్‌లు ఆడిందండి. ఫిబ్రవరి 19, 2026న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ సాధించిందండి. సో, గుర్తుంచుకోవాలి. అయితే ఈ మొత్తం ఆడిన 356 మ్యాచెస్‌లో 189 టీ20ఐలు, 161 ఓడీఐస్, అలాగే 6 టెస్ట్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 356 అండి. సో, గుర్తుంచుకోవాలి. మొత్తం మహిళల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా ఇప్పుడు ఎవరున్నారంటే హర్మన్‌ప్రీత్ కౌర్ అండి. ఎవరిని దాటి ఈ రికార్డుని సాధించారు అంటే సుజియా బేట్స్ అండి. హర్మన్‌ప్రీత్ కౌర్ తెలుసు కదండీ! మన ఇండియన్ టీమ్‌కి ప్రెజెంట్ కెప్టెన్ కూడా ఆవిడ. అలాగే ఈ సుజియా బేట్స్ అన్నవారు న్యూజిలాండ్‌కి చెందిన క్రీడాకారిణి అండి. ఆమె 355 మ్యాచెస్‌తో ఉందండి. గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చు. అందుకే ఇవన్నీ చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్: ఇటీవల వార్తల్లో కనిపించిన జిబ్రాల్టర్ జలసంధి ఏ 2 ఖండాలను వేరు చేస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ యూరప్ మరియు ఆఫ్రికా అండి. ఈ జలసంధి అట్లాంటిక్ సముద్రంను మెడిటేరియన్ సముద్రంతో కలుపుతుందండి. సో, గుర్తుంచుకోవాలి ఇది కూడా. చూసుకోండి. జిబ్రాల్టర్ జలసంధి ఏ 2 ఖండాలను వేరు చేస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ యూరోప్ అండ్ ఆఫ్రికా అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 20 అండి. ఈ 2 రాష్ట్రాలు ఫిబ్రవరి 20, 1987న పూర్తి రాష్ట్ర హోదా పొందాయండి. మిజోరం 23వ రాష్ట్రంగా అవతరించింది. అరుణాచల్ ప్రదేశ్ 24వ రాష్ట్రంగా అవతరించిందండి. సో, గుర్తుంచుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్‌ని ఇంతకుముందు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ కింద ఉండేదండి. 1987 ఫిబ్రవరి 20న 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ తర్వాత రూపాంతరం చెందిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఇందులో ఉన్న కీ పాయింట్స్ చూడండి. మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 20 నండి. అయితే ఏ సంవత్సరంలో పూర్తి రాష్ట్ర హోదా పొందాయంటే 1987లో అండి. 23వ రాష్ట్రంగా మిజోరం, 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అండి. సో, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్: ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం, ది లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి శశి థరూర్ అండి. ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు విడుదల చేశారండి. ఎక్కడ అంటే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో అండి. అలాగే ఈ ప్రచురణ సంస్థ ఎవరు అంటే ఈ బుక్‌కి అలెఫ్ బుక్ కంపెనీ అండి. సో, గుర్తుంచుకోవాలి. ది సేజ్ ఆఫ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ది లైఫ్, లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే శశి థరూర్ అండి. అలాగే ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే మన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారండి. ఎక్కడ అంటే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో అండి. ఈ ప్రచురణ సంస్థ ఎవరు అంటే అలెఫ్ బుక్ కంపెనీ అండి. సో, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. స్పినోసారస్ మిరాబిలిస్ అనే కొత్త మాంసం తినే
డైనోసార్ ఏ ఎడారిలో కనుగొనబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సహారా ఎడారండి. ఈ డైనోసార్ సుమారు 95 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేదండి. ఇది స్పినోసారస్ జాతిలో రెండవ తెలిసిన జాతి అండి ఇప్పుడు మనకి. ఓకే. మొదటి జాతి 1915 ఈజిప్ట్‌లో కనుగొన్నారండి. ఇప్పుడు కనుగొన్నది రెండవ జాతి అండి. సో, గుర్తుంచుకోవాలి. స్పినోసారస్ మిరాబిలస్ ఈ నేమ్ గూడా గుర్తుంచుకోవాలి. అనే కొత్త మాంసం తినే డైనోసార్ ఏ ఎడారిలో కనుగొనబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ సహారా ఎడారండి. ఈ డైనోసార్ సుమారు 95 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేది. ఇది స్పినోసారస్ జాతిలో రెండవ తెలిసిన జాతి అండి. మొదటి జాతి ఎప్పుడు కనుగొన్నారంటే 1915 ఈజిప్ట్‌లో అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల కోల్‌కతాలో 92 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ బెంగాలీ రచయిత శంకర్ కింది వాటిలో ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి మణిశంకర్ ముఖోపాధ్యాయ్. ఈ పేరుతో ఈయన ప్రసిద్ధి చెందారండి. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డ్ 2021లో లభించిందండి. ఆయన రచించిన ప్రసిద్ధ రచన ఏదంటే 'చౌరంగి' అండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల కోల్‌కతాలో 92 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ బెంగాలీ రచయిత శంకర్ కింది వాటిలో ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు అంటే మణిశంకర్ ముఖోపాధ్యాయ అండి. అలాగే ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడంటే 2021లో. అలాగే ఆయన రచించిన ప్రసిద్ధ రచన ఏది అంటే 'చౌరంగి' అండి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన కన్లాన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఫిలిప్పీన్స్ అండి. ఈ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెంది నెగ్రోస్ ద్వీపై బూడిద మరియు పొగ విడుదల చేసిందండి. అలాగే ఈ అగ్నిపర్వతం ఎత్తు ఎంతంటే 2465 మీటర్లండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన కన్లాన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఫిలిప్పీన్స్ అండి. ఎంతండి దీని ఎత్తు? 2465 మీటర్లండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఏ ఈవెంట్‌లో 2.5 లక్షల ఏఐ రెస్పాన్సిబిలిటీ వాగ్దానాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అండి. భారతదేశం 24 గంటల్లో 2,50,946 ఏఐ బాధ్యతా వాగ్దానాలను నమోదు చేసి ఈ రికార్డ్ సాధించిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఏ ఈవెంట్‌లో 2.5 లక్షల ఏఐ రెస్పాన్సిబిలిటీ వాగ్దానాలకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అండి. మొత్తం 24 గంటల్లో 2,50,946 ఏఐ బాధ్యత వాగ్దానాలను నమోదు చేసి ఈ రికార్డ్ సాధించిందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. చూడండి. 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ జరుగుతోంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి సిబ్నోట్, డోడా అండి. ఎక్కడ ఉన్నాయి ఇవంటే జమ్మూ కాశ్మీర్‌లో అండి. సో, గుర్తుంచుకోండి. 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ జరుగుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ సిబ్నోట్, డోడా అండి. ఎక్కడ ఇవి ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్‌లో అండి. గుర్తుంచుకోవాలి. ఈ ఎడిషన్ కూడా గుర్తుంచుకోవాలండి. 6థ్ ఎడిషన్ అండి ఇది. 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ జరుగుతుంది అంటే జమ్మూ కాశ్మీర్ అండి. ప్లేసెస్ ఏవంటే సిబ్నోట్, డోడా అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ కార్యక్రమంలో మానవ్ విజన్‌ని ఆవిష్కరించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అండి. సో, ఇప్పుడు మనం ఈ మానవ్‌కి ఫుల్ అబ్రివేషన్ ఒకసారి చూసుకుందాం. ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ అండి. ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్ అండి. ఎన్ అంటే నేషనల్ సోవరెనిటీ అండి. ఏ అంటే యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ అండి. వి అంటే వాలిడ్ అండ్ లెజిటేటివ్ సిస్టమ్స్ అండి. సో, గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ కార్యక్రమంలో మానవ్ విజన్‌ని ఆవిష్కరించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అండి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. స్పినోసారస్ మిరాబిలిస్ అనే కొత్త డైనోసార్ ఏ ఎడారిలో కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి.
ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.